నమస్కారం. పర్యావరణ సంక్షోభం అనగానే మనకు చాలా విషయాలు గుర్తొస్తాయి కదా. కాని అడవుల నరికివేత అనే ఒక్క కారణం ఒకదాని తర్వాత ఒకటిగా ఎన్ని ముప్పులను తీసుకొస్తుందో ఈ ఎక్స్ప్లెయినర్లో మనం డీటెయిల్డ్గా పక్కా ఆధారాలతో విశ్లేషించబోతున్నాం. తాజా నివేదికల డేటా చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. అసలు ఒక్క చెట్టు నరికితే ఏమవుతుంది చెప్పండి. ఒకే ఒక్క చెట్టు పోతే పెద్ద నష్టం ఏముందిలే అని మనం చాలా ఈజీగా తీసిపారేస్తుంటాం. కానీ నిజం చెప్పాలంటే ఇలాంటి చిన్నపాటి నిర్లక్ష్యమే ప్రపంచవ్యాప్తంగా ఒక భయంకరమైన వాస్తవానికి దారితీసింది. ఆ రియాలిటీ ఎంత కఠినంగా ఉందో ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఈ నంబర్స్ వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. 2015లో నేచర్ మ్యాగజీన్ ఒక స్టడీ పబ్లిష్ చేసింది. దాని ప్రకారం భూమిమీద సుమారు 3 లక్షల కోట్ల చెట్లు ఉన్నాయి. అంతకుముందు మన అంచనా కేవలం 40,000 కోట్లు మాత్రమే. వినడానికి చాలా బాగుంది కదా. కానీ ఇక్కడేముంది అసలైన ట్విస్ట్. మానవ నాగరికత మొదలైనప్పటినుండి చూసుకుంటే భూమిమీద ఉండాల్సిన అసలు చెట్లలో సగానికి పైగా మనం ఇప్పటికే నాశనం చేసేశాం. ఇట్స్ అబ్సల్యూట్లీ క్రేజీ. సరే, ఈ మొత్తం క్రైసిస్ని అర్థం చేసుకోవడానికి మనం ఒక 6 కీలకమైన అంశాలను కవర్ చేద్దాం. అవి: అడవుల నరికివేత స్థాయి, వన్యప్రాణుల అంతర్ధానం, వాతావరణ మార్పులు, వ్యవసాయ రంగ పతనం, ఈ ప్రాసెస్ అంతా ఒక విష వలయంగా ఎలా మారుతోంది, చివరగా ఈ గొలుసుకట్టును ఎలా బ్రేక్ చెయ్యాలి. మొదటిది, అసలు అడవుల నరికివేత ఏ స్థాయిలో జరుగుతోందో చూద్దాం. అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ 2022 రిపోర్ట్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్క నిమిషానికి 1 హెక్టర్ అడవి కనుమరుగవుతోంది. 1 హెక్టర్ అంటే దాదాపు ఒక పెద్ద ఫుట్బాల్ మైదానమంత సైజ్. జస్ట్ ఇమాజిన్, మనం మాట్లాడుకుంటున్న ప్రతి నిమిషానికి ఒక ఫుట్బాల్ గ్రౌండ్నంత అడవి మాయమైపోతోంది. ఇది ఎంత స్పీడ్గా జరుగుతుందో తలుచుకుంటేనే భయం వేస్తోంది కదా. అయితే అసలు ఈ అడవులను ఎందుకు నరుకుతున్నారు? ఇక్కడ కారణాలు చాలా క్లియర్గా ఉన్నాయి. 70% కేవలం వ్యవసాయ విస్తరణ కోసమే. ముఖ్యంగా సోయా సాగు చేయడానికి, పశువుల మేత కోసం బ్రెజిల్లోని అమెజాన్ లాంటి మహాడవులను విపరీతంగా నరికేస్తున్నారు. ఇక మిగిలిన భాగం చూస్తే 15% కలప కోసం, 8% మైనింగ్ కోసం, 7% మన సిటీల విస్తరణ కోసం పోతోంది. ఇక రెండవ అంశం, అడవులు పోవడం వల్ల వచ్చే నెక్స్ట్ డామినో ఎఫెక్ట్, వన్యప్రాణుల అంతర్ధానం. ఇక్కడ మనం హ్యాబిటాట్ ఫ్రాగ్మెంటేషన్ అనే ఒక సీరియస్ ప్రాసెస్ని అర్థం చేసుకోవాలి. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక పెద్ద అడవిని ముక్కలు ముక్కలుగా చేయడం. ఇలా చెట్లు నరికేసినప్పుడు ఏమవుతుంది? జంతువులు ఆ చిన్న చిన్న ఏరియాల్లోనే ఇరుక్కుపోతాయి. వేరే ప్రాంతాలకు వెళ్లలేవు, కొత్త జంతువులతో కలవలేవు. దాంతో తమలోనే తాము జతకట్టడం వల్ల ఆ జాతులు నెమ్మదిగా రోగాల బారిన పడి పూర్తిగా అంతరించిపోయే ప్రమాదంలో పడతాయి. IUCN 2023 డేటా చూస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. మానవ చరిత్రలో ఎన్నడూ లేనంత ఫాస్ట్గా ఎన్నో జీవజాతులు కనుమరుగవుతున్నాయి. ఉభయచరాలు ఏకంగా 37%, క్షీరదాలు 26%, సరీసృపాలు 18%, అలాగే మొక్కలు కూడా 17% ప్రమాదపు అంచున ఉన్నాయి. నమ్మశక్యంగా లేదు కదా. ఇదొక్క ఉదాహరణ వింటే ఈ ప్రాబ్లం ఇంటెన్సిటీ మనకు క్లియర్గా అర్థమవుతుంది. కేవలం పామాయిల్ తోటల కోసం అడవులను క్లియర్ చేయడం వల్ల ఒకప్పుడు 3 లక్షలున్న సుమత్రా ఆరంగుటాన్ల సంఖ్య ఇప్పుడు కేవలం 7,500కు పడిపోయింది. అంటే వ్యాపారం కోసం మనకున్న ప్రకృతి ఒక పూర్తి జాతిని దాదాపుగా తుడిచిపెట్టేసిందన్నమాట. చాలా బాధాకరం కదూ. ఇప్పుడు మూడవ అంశానికి వద్దాం: వాతావరణ మార్పులు, విపత్తులు. సహజంగా అడవులు ఎలా పనిచేస్తాయంటే ఒక పెద్ద స్పాంజ్ లాగా వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకుంటాయి. వాటిని కార్బన్ సింక్స్ అంటారు. కానీ మనం చెట్లను నరికేయడం స్టార్ట్ చేసినప్పట్నుండి, ముఖ్యంగా 1850ల పారిశ్రామిక విప్లవం నుండి చూసుకుంటే, గాలిలో కార్బన్ డయాక్సైడ్ 280 ppm నుండి 421 ppmకి ఏకంగా షూటప్ అయిపోయింది. దీనివల్ల సగటు ఉష్ణోగ్రత 13.8 డిగ్రీల నుండి 15.1 డిగ్రీలకు పెరిగిపోయింది. ఇది నిజంగా డేంజర్ బెల్. సరే, టెంపరేచర్ పెరిగితే ఏమవుతుందిలే అనిపించొచ్చు. కానీ మన ఇండియాలో మన కళ్ళెదుటే ఏం జరుగుతుందో IMD డేటా క్లియర్గా చెబుతోంది. 1950తో పోలిస్తే ఇప్పుడు ఎక్స్ట్రీమ్గా వర్షాలు కురిసే రోజులు 75% పెరిగాయి. వడగాల్పులు డబల్ అయ్యాయి, తుఫాన్లు 50% పెరిగాయి. మొన్నటి కేరళ వరదలు కానీ, భారీ నష్టాన్ని మిగిలించిన తెలంగాణ వరదలు కానీ, ఇవన్నీ ఈ క్లైమేట్ చేంజ్ వల్ల వస్తున్న ఎఫెక్ట్సే.
ఇక ఈ చైన్ రియాక్షన్లో 4వ డామినో వ్యవసాయ రంగ పతనం. వాతావరణం మారితే దెబ్బతినేది ఫస్ట్ మన వ్యవసాయమే. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ప్రొజెక్షన్స్ చూస్తే గుండె ఆగిపోతోంది. 2050 నాటికి గోధుమ దిగుబడి 34%, వేరుశనగ 31%, పత్తి 27%, ఇంకా వరి 23% తగ్గిపోవచ్చుని శాస్త్రవేత్తలు వార్న్ చేస్తున్నారు. ఆలోచించండి, మన కంచంలోకి అన్నం రావడం ముందు ముందు ఎంత కష్టమైపోతుందో. సైంటిస్టులు చెప్పే ఈ మాటలు కేవలం పేపర్లకే పరిమితం కాలేదు. మన రైతులు రోజూ ఫేస్ చేస్తున్న ప్రాక్టికల్ ప్రాబ్లం ఇది. ఆంధ్రప్రదేశ్కు చెందిన మిర్చి రైతు లక్ష్మయ్య గారి మాటలు వింటే ఇది అర్థమవుతుంది. వానవస్తే పూతరాలిపోతోంది, ఎండ ఎక్కువైతే పంట కాలిపోతోంది, మేమేం చేయాలి సార్ అని ఆయన అడుగుతున్నారు. ఈ ఒక్క మాట చాలు క్లైమేట్ చేంజ్ మన సామాన్యుల జీవితాలను ఎలా చిన్నాభిన్నం చేస్తుందో చెప్పడానికి. ఇక ఈ నెంబర్ విషయానికి వస్తే 11,290. ఇది కేవలం ఒక నెంబర్ కాదు, ఒక పెను విషాదం. ఎన్సీఆర్బీ డేటా ప్రకారం 2022వ ఒక్క సంవత్సరంలోనే ఇండియాలో ఇంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అత్యంత బాధాకరమైన విషయమేంటంటే ఇందులో 25% మరణాలకు నేరుగా పంట నష్టం, ఈ మారుతున్న వాతావరణ పరిస్థితులే కారణం. డామినోస్ పడటం స్టార్టయితే ఎఫెక్ట్ ఎలా ఉంటుందో చూసారా? 5వ విభాగం ఒకదానితో ఒకటి ముడిపడియున్న విషవలయం. అసలు ఇదంతా ఒక నెవర్ ఎండింగ్ లూప్ లాగా ఎలా మారిపోయిందో చూద్దాం. స్టెప్ 1 అడవులు నరుకుతాం. స్టెప్ 2 కార్బన్ డయాక్సైడ్, టెంపరేచర్ పెరుగుతాయి. స్టెప్ 3 వాతావరణం మారిపోయి వర్షాలు గతి తప్పుతాయి. స్టెప్ 4 దీనివల్ల పంటలు నాశనమవుతాయి. ఇప్పుడు స్టెప్ 5 ఆర్థికంగా దెబ్బతిన్న మనుషులు మళ్లీ బతకడం కోసం కొత్తగా వ్యవసాయం చేయడానికి ఇంకొంత అడవిని నరికేస్తారు. మళ్లీ కథ మొదటికే వస్తుంది. ఇది ఆపకపోతే ఒక భయంకరమైన డెడ్లీ లూప్. ఇక ఫైనలీ 6వ విభాగం బ్రేకింగ్ ద చైన్, ఈ వినాశనాన్ని ఆపడం. సరే, ప్రాబ్లం చూసాం, మరి సొల్యూషన్ లేదా? ఖచ్చితంగా ఉంది. మ్యాక్రో లెవెల్లో అంటే దేశాల స్థాయిలో విధానాలు ఎలా పనిచేస్తాయో చెప్పడానికి కోస్టరీకా కంట్రీ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. 1980ల టైంలో ఆ దేశంలో కేవలం 21% మాత్రమే అడవులు ఉండేవి. కానీ వాళ్లు తీసుకున్న కఠినమైన నిర్ణయాల వల్ల ఇప్పుడు వాళ్ల అటవీ విస్తీర్ణం ఏకంగా 54% పెరిగింది. అంటే మనం మనసు పెడితే ఈ డ్యామేజ్ని రివర్స్ చేయడం పాసిబుల్ అన్నమాట. మరి ఒక సింగిల్ పర్సన్గా మనం ఏం చేయగలం? మైక్రో లెవెల్లో మన చిన్న చిన్న యాక్షన్స్ కూడా పెద్ద చేంజ్ తీసుకొస్తాయి. ఏటా కనీసం ఒక 5 చెట్లు నాటడం, మీట్ తినడం కొంచెం తగ్గించడం, పామాయిల్తో తయారయ్యే ప్రొడక్ట్స్ను అవాయిడ్ చేయడం, లోకల్గా పండే కూరగాయలు కొనడం, ఇలాంటి సింపుల్ చాయిసెస్ ద్వారా మనం కూడా ఈ భూమిని కాపాడొచ్చు. వినడానికి చిన్నగా అనిపించినా వీటి ఇంపాక్ట్ చాలా పెద్దది. ఒక్క మనిషి తలుచుకుంటే ఏమవుతుందిలే అని డౌటొస్తే అసోంకి చెందిన జాదవ్ పయ్యంగార్ని చూడండి. ఆయన ఒంటరిగా కేవలం తన కృషితో 38 సంవత్సరాల పాటు కష్టపడి ఏకంగా 550 హెక్టార్ల అడవిని సృష్టించారు. అంటే ఒక బంజరు భూమిని అడవిగా మార్చేశారు. ఒక్కడి వల్ల ఏమవుతుంది అనే ప్రశ్నకి ఇంతకంటే గొప్ప ఆన్సర్ ఇంకేం కావాలి? ఈ కోట్ గురించి ఒకసారి డీప్గా ఆలోచించండి. పర్యావరణాన్ని 100% పర్ఫెక్ట్గా కాపాడే కొద్దిమంది మనకక్కర్లేదు. తప్పులు చేస్తూనైనా సరే ఆ మార్పు వైపు అడుగులేసే కోట్ల మంది మనకు కావాలి. అబ్సల్యూట్లీ రైట్ కదా? మనందరం కలిసి సమిష్టిగా అడుగులు వేస్తే ఈ వినాశనపు డామినో ఎఫెక్ట్ను ఖచ్చితంగా ఆపగలం. మరి చెప్పండి, ఈ భూమిని రక్షించడానికి ఈరోజు మీరు వేయబోయే ఆ మొదటి చిన్న అడుగు ఏంటి?